వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో మొదలుపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర రేపు ఇచ్చాపురంలో ముగియనుంది. సుదీర్ఘ యాత్రకు గుర్తింపుగా ఇచ్చాపురంలో పైలాన్ ఏర్పాటు సహా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. జగన్ ప్రజా సంకల్ప యాత్ర చరిత్రలో నిలిచిపోయేలా పైలాన్ నిర్మాణం సాగిందంటున్న వైసీపీ నేత రాఘవరెడ్డితో మా శ్రీకాకుళం కరెస్పాండెంట్ ఆనంద్ ఫేస్ టు ఫేస్. ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని ప్రస్తుతానికి పైలాన్ వద్ద ఉన్నాం. ప్రస్తుతానికి చూసుకోవచ్చు పైలాన్ అనేది ఆల్రెడీ పూర్తిగా నిర్మాణం అయిపోయింది. అయితే గతంలో కూడా రాజశేఖర రెడ్డి ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి కూడా పాదయాత్ర చేసి ఇదే నియోజకవర్గంలో కూడా పైలాన్ నిర్మించింది. అలాగే తనీరాల షర్మిల కూడా అదేవిధంగా పాదయాత్రలో పైలాన్ నిర్మించింది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పైలాన్ నిర్మించారు. అయితే దీనికి సంబంధించి మరింత రఘురామరెడ్డి నన్ను తెలుసుకుని సార్ చెప్పండి, ఈ పైలాన్ నిర్మాణం అనేది ఏ విధంగా జరిగింది ఇప్పటివరకు? ముందుగా మేము ఒక పైలాన్ నిర్మించాలి అని చిన్న స్థాయిలో మేము 1000 కిలోమీటర్లు 2000 కిలోమీటర్లు చేసినప్పుడు కూడా చాలా చిన్న స్థాయి పైలాన్ నిర్మించడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారిది కూడా ఆయన 2 ఎకరాలు ఇవ్వడం, దాంట్లో చిన్న స్థాయిలో ఒక పైలాన్ నిర్మించడం జరిగింది. షర్మిలమ్మది అయితే మరి ఆ రోజు మాకు స్థలం కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి జరిగింది. కానీ వెంకటరెడ్డి గారు వచ్చి నేను ఎంత నిర్మాణం చేద్దాం, దీనికి ఒక తీపి గుర్తుగా మనం మిగుల్చుదాం అన్నప్పుడు దానికి తగ్గట్టుగా పెద్ద స్థాయిలో దీన్ని డిజైన్ చేయటం. బహుశా నాకు తెలిసి ఎవరు పాదయాత్రలో కూడా ఇటువంటి పైలాన్లు ఇప్పుడు తయారు చేయలేదు, భవిష్యత్తులో కూడా తయారు చేయబోరు. అంత వైరుధ్యంగా ఈ ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గర్వపడే విధంగా ఈ పైలాన్ రూపొందించాం. అంటే గతంలో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చూసాము, కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సేమ్ అదే టైప్లో ఉంది. కానీ జనాల ఆదరణ ఏ విధంగా ఉందనుకుంటున్నారు? ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబానికి పాదయాత్రలు చేయడం, ప్రజల్లో మమేకోవడం అనేది కొత్త కాదు. రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, షర్మిల గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళు నిత్యం ప్రజల్లోనే ఉన్నారు, ప్రజల కోసం తపన పడ్డారు, పాదయాత్రలు చేశారు. మరి ఏ కుటుంబానికి కూడా రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉండదు. భవిష్యత్తులో కూడా ఒక కుటుంబం నుంచి ఇంతమంది పాదయాత్రలు చేయడం అనేది అది జరిగే పని కాదు. భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే ఇటువంటి పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర ఎవరూ చేయలేరు. ఇన్ని కోట్ల మందిని ఆయన కలవటం, ప్రత్యక్షంగా రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్ళడమే కాకుండా ప్రతి ఒక్కరిని మహిళలందరినీ పలకరీయడం, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం, దానివల్ల చాలా సమయం కూడా పట్టింది. దీనికి ఇంత సమయాన్ని కేటాయించడం కూడా అది ఏ నాయకుడి వల్ల అయ్యే పరిస్థితి కాదు. అదేవిధంగా ఇదేదైతే పైలాన్ నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణకి కాయ వెంకటరావు గారు ఉన్నారు, ఆయన అడిగిన సార్ ఈ నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణ చేశారు, ఏ విధంగా మీరు అనుకుంటున్నారు, ఏ విధంగా స్థల సేకరణ చేయాలనిపించింది మీకు? ఇంత సుదీర్ఘమైన పాదయాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి తీపి గుర్తుగా ఏదైనా ఇవ్వాలనిపించింది. దాని నిమిత్తం పార్టీ పెద్దలు ఆదేశించిన ప్రకారం పార్టీ కోరిన విధంగా మంచి స్థలం చూసి ఇంతవరకు ఎన్ని పాదయాత్రలు జరిగినా దానికి భిన్నంగా జరిగిన పాదయాత్ర కాబట్టి ఇక్కడ ఉండే పైలాన్ కూడా దానికి భిన్నంగా ఉండాలి, చాలా సుందరంగా ఆకర్షణీయంగా ఉండాలన్న ఉద్దేశంతో దీన్ని తలపెట్టడం జరిగింది. అనుకున్న టైంలోనే మేము పూర్తి చేయగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పైలాన్ నిర్మాణానికి సంబంధించి ఏ గుర్తులు పెట్టబోతున్నారు, ఇక్కడ ఏ అంశాల మీద పెట్టబోతున్నారు పైలాన్ నిర్మాణం? ఈ పైలాన్కి సంబంధించి ఇది 3 అంతస్తుల్లో ఈ పైలాన్ ఉంటుందండి. టోటల్గా పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు జెండా ఉంటుంది. జెండా కిందకు వచ్చేసరికి 4 భాగాల్లోనూ కూడా రాజశేఖర రెడ్డి గారి వివిధ రూపాల్లో ఉన్న ఆకర్షణీయమైన చిత్రపటాలు పెట్టాం. అలాగే రాజశేఖర రెడ్డి గారి కింద భాగానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర దృశ్యాలు 4 వైపులా పెడతాం. అలాగే ఇక్కడ 13 మెట్లు వస్తున్నాయండి. ఒక్కో మెట్టుకి ఒక్కో జిల్లా పేరు. అది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఏ క్రమంలో అయితే చేసుకొచ్చారో ఆ క్రమంగా పేర్లు పెట్టుకెళ్తున్నాం. ఏదేమైనప్పటికీ పాదయాత్రలకి పెట్టింది పేరు రాజశేఖర రెడ్డి కుటుంబం అని చెప్పుకోవచ్చు. గతంలో చూసుకుంటే రాజశేఖర రెడ్డి అలాగే షర్మిల, ఇప్పుడు నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగినుంది. దీంతో ఇప్పుడు అభిమానుల్లో కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, శ్రేణుల్లో కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సంతూర్తో ఆనంద్, ప్రైమ్ 9 న్యూస్, శ్రీకాకుళం.